మరోసారి చేరిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. యోనా గ్రంథాన్ని నుంచి 6 డీలు మీకు చెప్తానని చెప్పాను. మొదట డి డిసొబీడియన్స్, ఓకే. రెండో డి జోనాస్ డిస్కవరీ, మూడో డి జోనాస్ డెత్, నాలుగో డి డెలివరెన్స్. ఈరోజు డెలివరెన్స్, ఓకే. యోనా యొక్క విడుదల మనము ధ్యానం చేద్దాం. ఇంక 2 ఉంటాయి, 2 వాక్యాలు చదువుదాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుంచి 3వ అధ్యాయం 2వ వచనం. అంటే అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా ఇది యోనాను నేల మీద కక్కివేసెను. 3వ అధ్యాయం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు సమాచారం దాన్ని ప్రకటన చేయము. ఓకే. దేవుడి చదవబడిన మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. మనం ఆల్రెడీ యోనా యొక్క డెత్ గురించి పోయిన వారం మన జ్ఞాపకం. యోనా సముద్రంలో చనిపోయి ఉండాలి, కానీ దేవుడు అతన్ని విడిపించాడు. యోనాను శారీరకంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఆయన పునరుద్ధరించాడు. సో లేఖనములు విడుదల చేసినది మన మన మనుగడ గురించి మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని గురించి, పునరుద్ధరణ గురించి కూడా మనం చూస్తాం. డెలివరెన్స్ ఇన్ ద స్క్రిప్చర్ ఈజ్ నెవర్ జస్ట్ అబౌట్ సర్వైవల్, బట్ అబౌట్ రెస్టోరేషన్ ఆఫ్ గాడ్స్ పర్పస్. దేవుని యొక్క యోనాలాగా మనం కూడా మరి తరచుగా విఫలం చెందుతూ ఉంటాం, లేకపోతే విఫలం అవుతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని విస్మరించటం లేదు. మనం తప్పు చేసామన్నందుకు దేవుడు మనల్ని వదిలిపెట్టట్లేదు. ఆయన మరొక అవకాశం మనకి ఇస్తాడు. యోనాకి ఇవ్వాల్సిన రూల్ లేదు కదా. ఆయన వ్యతిరేకంగా, డెలిబరేట్గా వ్యతిరేకంగా పాపం చేసినప్పటికీ కూడా దేవుడు ఈజ్ గివింగ్ హిమ్ ఎ సెకండ్ ఛాన్స్. మనం కూడా చాలా పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ మరి పని చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మన ఎడలు కూడా దీర్ఘశాంతం వహించి మరొక అవకాశం, మరలా మారు మనసు పొందటానికి మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఇది నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నేను మరలా యోనా గ్రంథంలో ఈ యొక్క డెలివరెన్స్ గురించి మీకు 7 మాటలు మీకు గుర్తు చేసి మనము ముగించుకుందాం. మొదటిది, విమోచన అనేది దేవుని యొక్క చర్య. డెలివరెన్స్ ఈజ్ గాడ్స్ యాక్ట్. 2:10 మనం చూడండి. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. సో దేవుడే ఆయనకు ఆ మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చాడు. అది ఆయన్ని అక్కడ. సో ఇది దేవుని కార్యమా మన కార్యమా? దేవుడి కార్యం. దేవుడే ఆజ్ఞ ఇవ్వగా చాలా స్పష్టంగా ఉంది. దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఆ మత్స్యము ఆయన యోనాను నేల మీద కక్కివేసెను అంటారు. 2-3 వచనాలు చూడండి. కీర్తన 33:9లో మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. సో దేవుడు ఆజ్ఞాపించగానే కార్యం, ఇంపాసిబుల్ది పాసిబుల్ చేస్తాడు. ఆయన ఆజ్ఞేయగానే అవి పుడతాయి. ఆజ్ఞ 148 చదవదులే. 148లో కూడా మాటలు ఉన్నాయి. 5వ వచనంలో యెహోవా ఆజ్ఞేయగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక అంటాడు. అలాగే 7-8 వచనాల్లో కూడా ఇంకొక మాట ఉంది. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అని అంటాడు. సో అక్కడ దేవుని యొక్క ఆజ్ఞకు. సో ఈ గ్రంథంలో యోనా తప్ప ప్రతిదీ దేవుడికి లోబడింది. అవునా కదా? చేపలు లోబడ్డాయి, ఇంకా అక్కడ సముద్రం లోబడ్డాయి. తర్వాత ఆగిపోమంటే తుఫాన్ రమ్మంటే వచ్చింది, ఆగిపోమంటే ఆగిపోయింది. అందరూ యోనా తప్ప అందరూ కూడా దేవుని సంకల్పాన్ని తలవంచారు. యోనా అవిధేయత తర్వాత దేవుడు అతన్ని కూడా దేవునికి విధేయుడినిగా చేశాడు, అది వేరే సంగతి. కానీ ప్రభు చేపతో మాట్లాడి చెప్పాడు. ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి కక్కమంటే చేప వినింది మాట కదా.
చేప మాట విన్నట్టుగా ఉంటుంది. యోనా బలం నుంచి కాదు కానీ దేవుని ఆజ్ఞ నుంచి విడుదల వచ్చింది. కొన్నిసార్లు మానవ బలం, నా బలగం ఎక్కువ, లేకపోతే నా స్ట్రెంత్ ఎక్కువ, నా జ్ఞానం ఎక్కువ అని అనుకుంటాం. కానీ మనం విడుదల పొందేది మన సొంత శక్తి చేత కాదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞ ద్వారానే మనం విడుదల పొందుతున్నాం అంటాడు. 34 కీర్తన, సామ్ 34 17లో ఏముందంటే, నీతిమంతుడు మొరపెట్టగా మాట, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. సో వారి శ్రమలన్నిటిలో నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు. అలాగే యోనా మొరపెట్టాడు, దేవుడు ఆయన శ్రమలన్నిటిలో నుంచి దేవుడు ఆయన్ని విడిపించాడు. ఎర్ర సముద్రం వద్ద ఇశ్రాయేలీలు దేవుని శక్తి మాత్రమే మనం వాళ్ళు చూడగలిగారు కదా. దేవుని యొక్క జలాలు అన్నీ సముద్రం విడిపోవటం ఆయన ఆజ్ఞయిస్తే వారు చూశారు. కాబట్టి నీతిమంతులు మొరపెట్టినప్పుడు యెహోవా ఆలకిస్తాడు, మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మన విడుదల లేకపోతే మన విమోచన, మన రక్షణ ఏదో యాదృచ్ఛికంగా కాదు, యాక్సిడెంట్గా కాదు, కానీ లేకపోతే మనుషుల ద్వారానో లేదా మందుల ద్వారానో కాదు, కానీ దేవుని చేతే మనం రక్షింపబడ్డాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాకే సిస్టర్ 17 సంవత్సరాల నుంచి దేవుడు 6 నెలలు కూడా బతకరని చెప్పారంట. 3 సంవత్సరాలు బేబీ ఉన్నప్పుడు. ఇప్పుడు 17 సంవత్సరాలు దేవుడు క్యాన్సర్ నుంచి కాపాడాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఇది మందుల వల్ల కాలేదు కదా. మందుల వల్ల అయితే 6 నెలలకు చచ్చిపోతారు నుంచి. సో ఇది యాక్సిడెంట్ వల్ల కాదు, కానీ దేవుని యొక్క కార్యాల వల్ల, లేకపోతే వాళ్ళ తెలివితేటల వల్ల కాదు. సో మన యొక్క జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, అవర్ డెలివరెన్స్ ఈజ్ నాట్ బై ఛాన్స్ ఆర్ మెడిసిన్ ఆర్ పీపుల్, బట్ బై గాడ్స్ హ్యాండ్. అది గుర్తుపెట్టుకోవాలి. మనం విడిపించబడ్డాము అంటే, మనము ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాము అంటే, ఆ బస్సులో తగలబడిపోయిన వాళ్ళల్లో మనం లేము అంటే మన తెలివితేటలు కాదు కదా, దేవుని యొక్క హ్యాండ్ మనల్ని ఆరోగ్యం. మనమేం మంచోళ్ళు కాదు, చచ్చిపోయిన వాళ్ళు అని చెడ్డోళ్ళు కాదు, కానీ ఇట్స్ ది గాడ్స్ హ్యాండ్ అపాన్ అస్ కదా. మనము అందరం కూడా మన జ్ఞాపకం చేసుకోవాల్సిన వారికి ఉండాలి. సో మొదటి పాయింట్ ఏంటంటే, ఈ విడుదల అనేది, విమోచన అనేది దేవుని యొక్క చర్య లేదా ఆయన కార్యం అనేది మనం నేర్చుకోవాలి. ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చేప కడుపులో నుంచే కాదు, వాట్ ఎవర్ ద డిఫికల్టీస్ వీఆర్ గోయింగ్ త్రూ, అది ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండోది, పశ్చాత్తాపం తర్వాత విమోచన వస్తుంది అనేది మనం చూస్తాం. డెలివరెన్స్ కమ్స్ ఆఫ్టర్ రిపెంటెన్స్ కదా. ఎప్పుడు వస్తుంది విడుదల అంటే, మనం చాలామంది ఏమంటారంటే, నాకు విడుదల వస్తే నేను మారు మనసు పొందుతాను అంటారు కదా. నేను బాగా అయితే చర్చకు వస్తాను అంటారు, లేకపోతే నాకు ఇది జవాబు వస్తే నేను దేవుని నమ్ముకుంటాను అంటారు. అది ఉల్టా. దేవుడు నువ్వు నమ్ముకుంటేనే నీకు ఆ విడుదల వస్తాయి. పశ్చాత్తాపం తర్వాతే విమోచన వస్తుంది. డెలివరెన్స్ కమ్స్ ఆఫ్టర్ రిపెంటెన్స్. 9వ వచనం చూడండి, 2:9. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మ్రొక్కుకొని నా మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. సో కక్కటానికి ముందు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, ఒప్పుకున్నాడు, ప్రభువా నేను కరెక్టేనయ్యా, పశ్చాత్తాపడ్డా. సో చాలామందిలో మనకున్న డౌట్ ఏంటంటే, దేవుడు ఇది చేస్తేనే నేను నమ్ముకుంటా, దేవుడు ఇది నాకు ఇస్తేనే నేను నమ్ముకుంటా, లేకపోతే ఆయన నమ్ముతా. చాలామంది అంటుంటే విన్నారు కదా, లేకపోతే మీరు కూడా అలాగే అన్నారేమో కదా. మనం నమ్ముకున్న తర్వాతే దేవుడు కార్యం చేస్తాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి, మనం చేసిన తర్వాత చేయటం కాదు. కాబట్టి ఇక్కడ పశ్చాత్తాపం తర్వాత విమోచన వస్తుంది అనేది మనము నేను మొక్కుకొని మొక్కుబళ్ళు చెల్లింపక మానను అని ఆయన ఆల్రెడీ తీర్మానం చేసుకున్నాడు చాలాసార్లు. ఇందాక కూడా మనం అదే మాట 43వ కీర్తనలో చదువుకున్నాం కదా, సమస్యలో ఉన్నప్పుడే మొక్కుబళ్ళు చెల్లిస్తా ప్రభువా అన్నాడు ఆయన. అలాగా దావీదుని విడుదల చేశాడు దేవుడు. అలాగే యోనాను కూడా మొక్కుబళ్ళు. 51వ కీర్తన 14 చూడండి. కీర్తన 50:14. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. చాలాసార్లు అవసరంలో ఉన్నప్పుడు చాలా చెప్పేస్తాం. ఉదాహరణ కొత్త సంవత్సరంలో
నేను రోజు దేవుని మందిరానికి వెళ్తా, రోజు బైబిల్ చదువుతా, రోజు ప్రార్థన చేస్తా, చాలా తీర్మానాలు చేసేస్తాం కదా. ఇవన్నీ మొక్కుబళ్ళు కదా. లేకపోతే దేవుడికి మేలు చెల్లించినందుకు దేవుడికి చెల్లిస్తాం. మన మొక్కుబళ్ళు ఎలాగా మనం చెల్లిస్తూ ఉన్నాం, లేకపోతే మన మొక్కుబళ్ళు లేదా మనం తీసుకున్న తీర్మానాలు ఎలాగా ఉన్నాం. ఇంకో మాట చూడండి, 56వ కీర్తన 12వ వచనం. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. 61:8 చదువు. ఓకే, 61:8. దినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. సో దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామ నిత్యము. సో మనం ఎన్నిసార్లు చెల్లిస్తాం? వారానికి ఒకసారి కూడా కాదు, మర్చిపోతాం, వి ఫర్గెట్ కదా. మనం ఏదేదో చేస్తాం. కానీ యోనా ఒక తీర్మానం చేసుకున్నాడు, ఏంటంటే ప్రభా, నన్ను విడిపిస్తే నీకు బలి అర్పిస్తాను, నీకు మొక్కుబళ్ళు చెల్లిస్తాను. సో పశ్చాత్తాపడిన తర్వాతే విడుదల వచ్చింది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7:14 మనందరికి ఫేమస్ వచ్చిన అది ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపలను క్షమించి. సో మనం పశ్చాత్తాపం దేవుని దయను వెల్లడి చేస్తుంది. మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుని రిపెంటెన్స్ అన్లాక్స్ గాడ్స్ మెర్సీ కదా. అప్పటి వరకు కఠినంగా ఉన్న దేవుడు నువ్వు పశ్చాత్తాపడిన వెంటనే తాళం ఓపెన్ చేస్తాడంట. ఏంటంటే కృపా తాళం, కరుణా తాళం ఓపెన్ చేస్తాడు. దేవుడు మనల్ని తగ్గిస్తాడు. కాబట్టి యోనా సమస్యలో ఉన్నాడు, పారిపోయాడు, సమస్యల్లో ఉన్నాడు. కానీ అక్కడ పశ్చాత్తాపడటం మనం చూస్తాం. మీరు బైబిల్లో చూస్తే రాజైన మనషే చాలా చెడ్డ పనులు చేస్తాడు కదా. జైల్లో ఉంటాడు, చెరసాల్లో ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చదువుదాం చూడండి. పశ్చాత్తాపడ్డాడు, దేవుడు ఆయన మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. మనషే గురించి చూడండి, 2వ దినవృత్తాంతాలు 33:12. అతడు శ్రమలో ఉన్నప్పుడు తమ దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొనెను. సో మనషే కూడా మొదట్లో బాగున్నాడు, తర్వాత గర్వం వచ్చింది, తర్వాత ఆయన జైల్లో వేశారు. అప్పుడు శ్రమలో ఉన్నప్పుడు మనషే మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళా ఆయన ఏం చేస్తాడు, మళ్ళా రాజుగా ఆయన పెడతాడు. సో దేవుడు పశ్చాత్తాపం మనం పొందినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ఇక్కడ అడగాలి, ఎవరైతే ఇంకా మారు మనసు బాప్తిసం తీసుకోలేదో దేవుని ఆశీర్వాదాలు కావాలి అంటే, దేవుని గొప్ప కార్యాలు. కొంతమంది ఈ మాట చెప్తే మీరేమనుకో, మా పిల్లకి పెళ్ళి కాదని బాప్తిసం ఇయ్యరు ఇంకా, లేదా మా పిల్లోడికి బాప్తిసం ఇస్తే పెళ్ళి కాదని వాళ్ళు ఇయ్యరు. కానీ ఇచ్చిన వెంటనే అవుతుందని వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి పశ్చాత్తాపం మనం పొందినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, గొప్పగా దీవిస్తాడు. కాబట్టి మనం పశ్చాత్తాపం తర్వాతే విమోచన వస్తుంది, పశ్చాత్తాపం తర్వాతే ఆశీర్వాదం వస్తుంది. యోనా ఎక్కడున్నాడో తెలీదు, కానీ దేవుడు ప్రార్థన చేసే ఆ అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. నీకు మరొక ఛాన్స్ ఇస్తున్నాడు. నీ కష్టం ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ ప్రాబ్లం ఏదైనా నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు మరలా నిన్ను రెస్టోర్ చేయటానికి, ఆ సమస్య నుంచి నిన్ను బయటకు తీసుకురావటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనిషిని దేవుడు తీసుకుని వచ్చినట్టుగా మరలా మనల్ని తీసుకురావటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సో మొదటిది విమోచన అనేది దేవుని కార్యం. రెండవది పశ్చాత్తాపం తర్వాతే నీకు ఆశీర్వాదం వస్తుంది, విమోచన వస్తుంది. మూడవది విడుదల తరచుగా అసౌకర్యాన్ని గురి చేస్తుంది. ఓకే, ఆ విడుదల అనేది డెలివరెన్స్ ఈజ్ ఆఫ్టర్ అన్కంఫర్టబుల్ కదా. ఇది ఇచ్చినంత సులభంగా జరిగేది కాదు. చూడండి 2:10, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసి. ఇప్పుడు చూడండి, నేల మీద కక్కేస్తే మెల్లిగా పడేసి ఉంటుందా చేప?
ఆ మనిషి పడాలంటే ఎంత స్పీడ్గా కక్కాలి అది కదా, అంత స్పీడ్గా కక్కితే ఆయన ఎంత దూరంలో పడ్డాడో పాపం కదా. ఇట్స్ నాట్ ఈజీ బిజినెస్ కదా. విడుదల యోనా పొడి నీలమైన కక్కేసింది ఆ చేప. అంటే అదంత ఆహ్లాదకరంగా లేదు కానీ ప్రాణాలకు కాపాడేది కానీ. జోనా వాస్ వొమిటెడ్ ఆన్ టు డ్రై ల్యాండ్, నాట్ ప్లెజెంట్ బట్ లైఫ్ సేవింగ్. కొన్నిసార్లు ఈ విడుదల మనకు అంత సులభంగా ఉండదు కానీ మనకు బ్రతికి బయటపడతాం. దేవుని మార్గాలు అవమానకరంగా అనిపించవచ్చు కానీ అవి జీవాన్ని ఇచ్చేటివిగా మనకు ఉన్నాయి. కాబట్టి గాడ్స్ వేస్ మే సీమ్స్ హ్యూమిలియేటింగ్ బట్ ఆర్ లైఫ్ గివింగ్ అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మార్గాలు మనకు జీవాన్ని, ఒకసారి పాఠాలు నేర్పిస్తే దేవుడు అవి లైఫ్లో ఉండటానికి నేర్పిస్తాడు. కాబట్టి మనం ఆ విధమైనటువంటి అసౌకర్యాలకు గురైనా కూడా దేవుని, ఇప్పుడు ఉదాహరణకి సారీ చెప్పాలనుకోండి ఎవరికైనా, ఇది కంఫర్టబుల్లా మీకు? మీరు తప్పు చేసిన మాట వాస్తవమే కానీ మీరు వెళ్ళి సారీ చెప్పమంటే ఈగో అడ్డొచ్చేసిద్ది మన కదా, అసౌకర్యంగా ఉంటుంది. కానీ ఒకసారి అది పని చేస్తే మనం విడుదల పొందిపోతాం. విడుదల తరచుగా అసౌకర్యాన్ని అన్కంఫర్టబుల్గా అది కలిగజేస్తుంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 12:11 చూడండి. ప్రస్తుతమందు సమస్త శిక్షణయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. సో ఏ డిసిప్లిన్ కూడా సంతోషకరంగా ఉంటుందా? ఎవరైనా తిట్టారనుకో సంతోషకరంగా ఉంటుందా? ఉండదు. ఎవరైనా మనల్ని డిసిప్లిన్లో పెట్టారనుకో సంతోషకరంగా ఉంటుందా? ఉండదు. తిట్టుకుంటారు కదా, వాళ్ళని తిట్టుకుంటారు, ఈ మనిషి ఏంటి అలాగా కట్టను. కానీ అది లేటర్ ఆన్ వాళ్ళకి ఎంత ఆశీర్వాదాలకు వస్తుంది. చాలా చిన్నప్పుడు నేర్చుకున్నాను, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. నో డిసిప్లిన్ సీమ్స్ ప్లెజెంట్ ఎట్ టైమ్ బట్ పెయిన్ఫుల్ లేటర్ ఆన్ ఇట్ ప్రొడ్యూసెస్ ఫ్రూట్ అని ఉంటుంది, కొన్నిట్లో రైచస్నెస్ అని ఉంటుంది. ఓకే, ఎవ్రీ డిసిప్లిన్ సీమ్స్ టు బీ హార్డ్ ఎట్ టైమ్స్ లేటర్ ఆన్ ఇట్ ప్రొడ్యూసెస్ ఫ్రూట్. కాబట్టి మనం క్రమశిక్షణలో వెళ్ళటానికి ఇష్టపడం కదా, షార్ట్ కట్ చూసుకుంటాం, పైరవీలు ఏదన్నా చేసి మరి అది లేకుండా. కానీ నో షార్ట్ కట్ టు గాడ్. దేవుడు మనల్ని విమోచన ఎప్పుడు కూడా కొంచెం కఠినంగానే ఉంటుంది అనేది. రోగి ఇప్పుడు రోగం ఉన్నాడు అనుకోండి, ఆయనకి చేదు మందు వేస్తారు కదా. చేదు మందు నేను తిన్నంటే కదా, కొన్నిసార్లు ట్యాబ్లెట్లు అన్నీ చేదుగానే ఉంటాయి ఎక్కువ కదా. షుగర్ కోటింగ్ ఇప్పుడు మధ్యలో తక్కువ అయిపోయినాయిలే. ఇంత మునుపు పిల్లలకు వచ్చేటివి షుగర్ కోటింగ్, ఇప్పుడు పెద్దోళ్ళకి ఇట్లే చేదు మందులు ఉంటాయి. మందు వేసుకుంటేనే మనం బాగవుతాం కదా. చేదు మందు వేసుకున్నంటే మన రోగం బాగా కాదు. సో అలాగనే కొన్నిసార్లు మన ప్రాణాలు కాపాడపడతాయి. సో మనం ఉండాలి. ఉదాహరణకి యోసేపు బానిసగా అమ్మబడ్డాడు, చాలా కష్టాలు పడ్డాడు కదా, చాలా కష్టాలు పడ్డాడు. దేవుని విమోచన మార్గాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఒకసారి చదవండి, ఆదికాండం 50:20 చూడము. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. సో యోసేపు యొక్క విడుదల, యోసేపు యొక్క ఉన్నత స్థానం చాలా కష్టాలు గుండా వెళ్ళాడు. 13 years చాలా కష్టపడ్డాడు. అనేవాళ్ళు ఎవరు లేరు, బంధువులు లేరు, అన్నదమ్ములు లేరు, అమ్మ నాన్న దగ్గర లేరు, ఎవరికి బాధలు చెప్పుకోవటానికి లేరు. కొన్ని రోజులు బానిసగా ఉన్నాడు, కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు. అక్కడ కూడా ప్రాబ్లమే ఆయనతో కదా, అందరికీ ప్రాబ్లమే. కాబట్టి దేవుడు ఆయనకి తోడుగా ఉండి ఆయన్ని విమోచించాడు. సో అక్కడికి తీసుకెళ్ళాలి అని అంటే ఆయన విడుదల ఎప్పుడు కూడా కొంచెం అసౌకర్యంగానే ఉంటుంది. డెలివరెన్స్ ఈజ్ ఆఫ్టర్ అన్కంఫర్టబుల్. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సి, దేవుని ప్రణాళిక మరి మనకు తెలియదు కానీ దేవుడు మనల్ని ఉన్నతంగా స్థితిలో తీసుకెళ్తాడు. సో అది కక్కివేసినప్పుడు నొప్పి వచ్చింది యోనాకి, కానీ ఆయనకు ప్రాణం అయితే పోలేదు కదా, ప్రాణం పోలేదు. మీకు ఇంతకుముందు చెప్పా కదా, బహుశా కక్కినప్పుడు తోలు తీసేసారేమో, మొత్తం తోలు తినేసిందంట. ఆ కెమికల్ ఆ చేప కడుపులో 3 రోజులు ఉన్నప్పుడు ఆ కెమికల్ ద్వారా ఆయన చర్మం అంతా కూడా తినేసిందంట. ఆ ఇసుకలో పడితే ఇంకా కారం జల్లినట్టు ఉంటుంది కదా, అలా కొద్దిగా కష్టపడ్డాడు ఆయన. కానీ
దేవుడు ఆయన ప్రాణాన్ని కాపాడాడు. సో మనం కూడా అది అసౌకర్యంగా ఉన్నా కూడా మరి విడుదల మనం పొందుకోవటానికి ఇష్టపడాలి. డెలివరెన్స్ ఈజ్ ఆఫ్టన్ అన్కంఫర్టబుల్, కానీ ఒకసారి అది పొందుకుంటే మనకు అది లైఫ్ గివింగ్. పాయింట్ నెంబర్ 4, విడుదల మనల్ని విధేయతగా దారితీస్తుంది. ఓకే, డెలివరెన్స్ బ్రింగ్స్ అస్ టు ఏ ప్లేస్ ఆఫ్ ఒబీడియన్స్. 3:1 చదువుదాం. 3:1. సో రెండవ మారు అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు యోనాను మొత్తానికి పక్కన పెట్టి వేరొక ప్రవక్తని ఆయన ఎంచుకొని ఉండొచ్చు కదా. యోనా, నువ్వు మాట ఏం లేదు, నువ్వు పనికిరావు, ఇంకొకటి పెడతానని పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకోలే ఆయన. సో రెండో మారు ఈజ్ గివింగ్ హిమ్ సెకండ్ ఛాన్స్. తన సేవకుల్ని దేవుడు అంత తేలిగ్గా వదులుకోడంట. సేవకులు తప్పు చేసినా, విశ్వాసులు తప్పు చేసినా అంత తేలిగ్గా వాళ్ళని వదులుకోడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూడండి, 34-35 వచనాల్లో పేతురు నిద్రపోతూ ఉంటాడు కదా. దానికంటే ముందు ఆయన ఏంటంటే, నేను ఎవరు మిమ్మల్ని దేవుడని కాదన్నా, నేను మాత్రం కాదని అంటాడు. చదవండి ఒకసారి 26. యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా అనెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పననెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. సో పెద్ద పెద్ద మాటలు చెప్పారు వాళ్ళు కదా. మేము ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని వదిలిపెట్టమన్నాం. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ రాత్రే 3 సార్లు నువ్వు నన్ను ఎరిగినంటావు అన్నాడు కదా. అలాగా మోసం చేసిన పేతురుని దేవుడు వదులుకోలేదు. దేవుడు ఏ విధంగా సాకుల్ని అంగీకరించడు, తన సేవకుడు విధేయత చూపేలాగా ఆయన చేస్తాడు. యోనా విషయంలో కూడా ఆయన ఉపయోగించినంత బాధకరమైన విధానాల్లో ఆయన ఎల్లప్పుడూ ఉపయోగించడం, అందుకు మనం సంతోషించాలి. చూడండి, యోనాతో దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. విడుదల అంటే కేవలం రక్షింపబడటం కాదండి. విడుదల అంటే రక్షింపబడటం కాదు, పంపబడటం. డెలివరెన్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ బీయింగ్ సేవ్డ్ బట్ బీయింగ్ సెంట్ కదా. దేవుడి పని మనం చేయనంటే దేవుడు ఎట్లా చేయించాలో దేవుడికి తెలుసు కదా. మనం నిన్ను దేవుని పనికోసం ఆయన నిర్ణయించుకుంటే ఆయన పని ఖచ్చితంగా మనం చేసేవారిగా మనం ఉండాలి. కాబట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, విడుదల అనేది మనకు విధేయతకు దారితీస్తుంది అనేది మనం చూస్తాం. దేవుడు మనలను తిరిగి వెళ్ళటానికి కాదు, కానీ మరి విధేయత పునరుద్ధరించడానికి, విడిపించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. సో మనం దేవుడి నుంచి పారిపోతూ ఉన్నప్పుడు, దేవుని మాట వినకపోయినప్పుడు మనకు దేవుడు విధేయతను నేర్పిస్తాడు. అదే ఇక్కడ రెండవ మారు ఆయన ప్రత్యక్షమై ఆయనకు వస్తాడు. 5వది, విడుదల దేవుని ఓర్పును సూచిస్తుంది. విడుదల దేవుని ఓర్పును సూచిస్తుంది. మళ్ళీ 1-2 వచనాలు చదువుతాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. సో మరలా యెహోవాకు రెండవసారి యోనాకు వచ్చింది. దేవుడు యోనాకు మొత్తానికి ఆయన ఏ విధం చేతనైనా మరి ఆయన దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటన చేయాలి అని అక్కడ ఆయన మనం చెప్పాడు. దేవుని యొక్క ఓర్పు మనము గ్రహించాలి. మనము కొన్నిసార్లు ఇన్స్టెంట్గా జరగాలి అనుకుంటాం, కానీ దేవుడు మనకు దేవుని ఓర్పును ఆయన సూచిస్తుంది. మన ఎందుకు ఓర్చుకుంటున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఫేమస్, దేవుడు ఎప్పుడో వచ్చేయాల్సింది కానీ ఇంకా కొందరన్నా రక్షింపబడతారని దేవుడు ఆగాడంట. చూడండి, 2 పేతురు 3:9లో దేవుడు ఎంత ఓర్పుగా ఉన్నాడో తెలుసా. ఇంకా కొంతమంది అయినా రక్షణ పొందుతారని చూడండి. ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు మన ఎడల దీర్ఘశాంతం గల ఛాన్స్ వెంబడి ఛాన్స్ ఇస్తాడంట మనల్ని బాగు చేయటానికి, సరి చేయటానికి. మనం డెలిబరేట్గా పాపం చేస్తుంటే ఇంకా దాన్ని రిపేర్ చేయలేరు కదా.
కదా. మనం తెలుగులో ఒక సామెత ఉంది, నిద్రపోయేవాడిని లేపచ్చు అంటే, కానీ నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని లేప. సో మనము డెలిబరేట్గా దేవునికి విరోధంగా పాపం చేస్తే దేవుడు మనలను బాగు చేయలేడు. కానీ మన ఎడల ఏదైనా తప్పు చేస్తే దేవుడు మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, దేవుడు ఓర్చుకుంటున్నాడు, పోన్లే ఈసారైనా సరిగా చేస్తాడని. ఇంకొక మాట చదవండి, కీర్తనల గ్రంథం 103:8. కీర్తనలు 103:8. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు. చాలేమా ఒక మాట, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధిగా. ద లార్డ్ ఈజ్ మెర్సిఫుల్ అండ్ గ్రేషియస్, స్లో టు యాంగర్, అబండెన్స్ అండ్ స్టేట్ ఫస్ట్ లవ్. దేవుడు మన ఎడల మనం చిన్న చిన్న తప్పు చేస్తే మనమే మూత ముడుచుకొని వాళ్ళతో మాట్లాడాను నేను, వాళ్ళ మాట అన్నారు, వీళ్ళ మాట అన్నారు అని మనం వాళ్ళతో కటీఫ్ చేసుకుంటాం. కానీ దేవుడు మాత్రం మనతో దీర్ఘశాంతాన్ని, మళ్ళా తిరిగి వస్తాడులే అని, మళ్ళా తిరిగి ఆయన మళ్ళా సరిగా ఉంటాడని ఉంటాడు. సో పేతురు గొప్ప గొప్ప మాటలు చెప్పాడు కదా, నేను వదిలిపెట్టను అన్నాడు, నా దేవుడిని అబద్ధం చెప్పేశాడు. అదే అయిపోయిన తర్వాత సిలువ వేశాడు, తర్వాత ఆరోహణం అయిపోయాడు. ఆరోహణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఉండాలి కదా, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఓకే, మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోతే, సో ఇప్పుడు యాక్చువల్లీ ఆయన ఫస్ట్ తోటలో నిద్రపోతున్నప్పుడే మొదటిసారి ఓడిపోయాడు, రెండోసారి నేను ఎరగనన్నప్పుడు రెండోసారి ఓడిపోయాడు, మూడోసారి కూడా యేసు ప్రభువారు ఆరోహణం అయిన తర్వాత నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నానని ఆయన సముద్రంకి వెళ్ళిపోయినప్పుడు ఆయన వెంబడి 7 మంది వెళ్ళారంట కదా. 7 మంది తీసుకుని వెళ్ళిపోతే అక్కడ కూడా ప్రభు ఆయన్ని దర్శిస్తాడు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 15-17 చదవండి. 15-17 చదువుతాం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఒక్క నిమిషం, మొదట వచ్చిన చదవండి. 21 మొదట వచ్చిన చదువు ఫస్ట్. 3. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును మీతో కూడా వచ్చేదమనిరి. అది చూడండి, అసలు అప్పుడు వరకు 40 రోజులు యేసుప్రభు వారు ఉన్నాడు, ఆయనతో కూడా అద్భుతాలు చేశాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరున్నారు మనతో కూడా హెల్ప్ చేసేదానికని చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. సో చేపలు పట్టడానికి వెళ్ళిపోతే యేసై వదిలేయచ్చు కదా, ఎన్నిసార్లు చేసినా ఈ మనిషి బాగోట్లేడని మళ్ళా ఆ యొక్క సముద్రం దగ్గరకు వస్తాడు. వచ్చి ఈ మాట అడుగుతాడు. ఓకే, భోజనాన్ని, వాళ్ళకి ఆకలి కొంది, రాత్రంతా కష్టపడ్డారు, వాళ్ళేమీ చేపలు పట్టలేదు, వాళ్ళ కోసం చేపలు కాల్చిన తర్వాత వాళ్ళు వచ్చి తిన్నారు. మొత్తం తినేసిన తర్వాత ఆయన అన్నాడంట, చూడండి ఎప్పుడు చదువుదాం మాట. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో. సో అక్కడ 3 సార్లు ఆ మాట అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. సో అప్పుడు యాక్చువల్గా పేతురు సమర్పించుకొని హీ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ కదా. నేను నిన్ను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే, 3వసారి అడిగినందుకు పేతురు వ్యసనపడి అని రాస్తుంటుంది అక్కడ. వ్యసనపడి, ప్రభువా సమస్తము నీకే ఎరిగినవాడు, నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు అన్నట్టు. సో అన్నిసార్లు సాకులు చెప్పాడు, కానీ ఇప్పుడు కంక్లూషన్కి వచ్చాడు ఏంటంటే సమస్తము దేవునికి ఎరిగి. సో విధేయత అనేది మనకు దేవుని యొక్క ఓర్పును సూచిస్తుంది. మనం దేవుడు ఎన్నిసార్లు నీ యందు ఓర్చుకున్నాడో కదా, మనం విధేయత చూపితే మరి డెలివరెన్స్ షోస్ గాడ్స్ పేషెన్స్. దేవుడు ఇన్ని సంవత్సరాలు మనల్ని నశింప చేయకుండా ఈ దినమే మరొక ఛాన్స్ మనకి ఇచ్చాడు అని మనం ప్రభువును స్తుతించే వారిగా మనం ఉండాలి. ఓకే, 5 మాటలు చెప్పాను. 6వ మాట, విమోచన పునరుద్ధరించబడినటువంటి ఒక మిషన్కి దారితీస్తుంది. డెలివరెన్స్ లీడ్స్ టు రెన్యూడ్ మిషన్. ఓకే, ఈ మిషన్ అన్న దానికి తెలుగులో పని అని లేకపోతే సేవ అని మనం చెప్పచ్చు. కాబట్టి ఒక కొత్త పని లేదా మళ్ళా ఆయన మొదట్లో అప్పగించిన పనినే మళ్ళా దాన్ని పునరుద్ధరించడానికి దారితీస్తుంది. మళ్ళీ 1-2 వచనాలు యోనా 3వ అధ్యాయం చూడండి. మరి యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా,
నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయి సమాచారము దానికి ప్రకటన చేయుము. సో నువ్వేం చేయాలి అంటే ప్రకటన చేయాలి, పని చేయాలి. దెర్ ఇస్ అ మిషన్ కదా మనందరికీ. దేవుడు నేను నీకు చెప్పే సమాచారం చాటించు అని ఉంటుంది. ఓకే, చాటించు. ఇది ప్రవక్త పని. ఇది భావి కాలానికి చెందినదైనా లేక నేటి కాలానికి చెందినదైనా భవిష్యత్తు కాలానికి చెందినదైనా దేవుని యొక్క ఉపదేశాన్ని ప్రజలకు అందించాలి. అది దేవుని సేవకుల యొక్క పని. సో జోనాస్ మిషన్ వాజ్ ద సేమ్ బిఫోర్ అరైజ్ గో టు నినివే. నువ్వు లేచి నినివేకి వెళ్ళు అనేదే ఆయన యొక్క దర్శనం కదా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మన వైఫల్యం వల్ల దేవుని యొక్క పిలుపు మారదు, మన ఫెయిలియర్స్ వల్ల దేవుని పిలుపు మారదు. దేవుడు ఒక పని కోసం నిన్ను ఎన్నిక చేస్తే ఆ పని మనం చేయటానికి దేవుడు ఉంటాడు. దేవుని యొక్క కృపావరాలు మరి మనకు గొప్పగా ఇచ్చాడు. ఓసారి రోమపత్రిక 11:29 చూడండి. 11:29 ద గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆఫ్ గాడ్స్ ఇర్రివోకబుల్ అని ఉంటుంది. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడును. సో పడడు. సో మనకు ఏదైనా దేవుడు ఒక కృపావరం ఇస్తే మనం దాని ప్రకారం చేయట్లేదు అనుకోండి, దేవుడు పశ్చాత్తాపడండి, మన చేత చేపించుకుంటాడు. హీ విల్ నో హౌ టు. మోషే ఐగుప్తులో విఫలమయ్యాడు, కానీ తర్వాత ఇశ్రాయేలీయుల్ని విడిపించటానికి తిరిగి పంపబడ్డాడు కదా. ఈ వాజ్ స్కేర్డ్. ఐగుప్తులో ఆయన ఉన్నాడు కాబట్టి దేవుడు పిలిచాడు, రమ్ము మోషే, నేను నిన్ను ఈ ఫరో ఎదుటకు పంపిస్తూ ఉన్నాను, ఫరో ఎద్దకు నేను పంపితును, సో ఇశ్రాయేలీయులను తోడుకు రావాలి అని ఆయన పంపిస్తాడు. సో ద మిషన్ అసలు ఫస్ట్ నుంచి దేవుని ఎడల మోషేకున్న మిషన్ ఏంటి? ఇశ్రాయేలీయుల్ని విడిపించటానికి, అక్కడుండి విడిపించటానికి దేవుడు ప్రణాళిక వేశాడు. కానీ అక్కడ ప్రాబ్లం వల్ల ఆయన పారిపోయి 40 years ఆయన అంతా కూడా గొర్రెల కాపరిగా ఉన్నాడు. మరలా దేవుడు 40 సంవత్సరాల తర్వాత గుర్తు చేసి, నేను మొదటి ఇచ్చిన పనే మరలా ఇస్తున్నా, నువ్వు మరలా వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలందరినీ కూడా విడిపించు అని అన్నాడు. కాబట్టి మనం దీన్ని ఫరో యొద్దకు పంపుతున్నావు, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుంచి తోడుకోరమ్మన్నాడు. సో అది మోషే ప్లాన్. సో దేవుడు నీ ఎడల నా ఎడల ఒక ప్రణాళిక వేసుకుని ఉన్నాడు, ఒక పని మనకు అప్పగించున్నాడు. ఆ పని ఏంటంటే ప్రకటించటం కావచ్చు, లేకపోతే నమ్మకంగా ఉండటం కావచ్చు. ఏదో ఒక పని మనకు అప్పగిస్తే ఆ పనిలో మనం నమ్మకస్తులంగా ఉండాలి. ఒకవేళ దాని నుంచి పారిపోయినా ఎన్ని సంవత్సరాలైనా మళ్ళా దేవుడు నిన్ను అక్కడికే తీసుకొచ్చి ఆ పని పూర్తి చేపిస్తాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. యోనా అలాగే పారిపోదాం అనుకున్నాడు, కానీ ఆ పని మళ్ళా చేయటానికి యోనాని దేవుడు తీసుకొచ్చాడు. 7వ పాయింట్, విడుదల ప్రభువుకు చెందుతుంది. డెలివరెన్స్ బిలాంగ్స్ టు లార్డ్. ప్రభు మాత్రమే మనల్ని విడిపించగలడు అనేది మనం చూస్తాం. 3వ అధ్యాయంలోనే 1-2 వచనాల్లో, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసే సమాచారం దాన్ని ప్రకటించు. యోనా ఇలా ఒప్పుకున్నాడంట, రక్షణ యెహోవాదే అని ఒప్పుకున్నాడు. విముక్తి అనేది మానవ విజయం కాదు, దైవికమైనటువంటి ఒక బహుమానమే. డెలివరెన్స్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ అచీవ్మెంట్ బట్ డివైన్ గిఫ్ట్. కాబట్టి ఇది యోనా అలాగా ప్రభువుకు చెందిందే, రక్షణ దేవునిదే అని చెప్పాడు. కాబట్టి ఎఫెసీ 2:8 కూడా మనం చదువుకున్న మాట, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే అని అంటాడు. కాబట్టి మనం ఏదైనా విడుదల పొందినామంటే అది ప్రభు యొక్క కృపే. కాబట్టి విడుదల సంబంధించినటువంటి ప్రతి సాక్ష్యము కూడా మనల్ది కాదు కదా, మనల్ది కాదు. మనం దేవుణ్ణి మహిమపరిచే వారిలాగా మనం ఉండాలి. కాబట్టి ఇది దేవుని బిడ్డలంగా ఉన్న మనము అనేక పర్యాయాలు దేవుని యొక్క విడుదల పొందుకొని కూడా మన గొప్పతనాన్ని మనం చాటించుకునే వారిముగా మనం ఉంటాం. యోనా మనకి ఈ యొక్క పాఠంలో ఆయన యొక్క డెలివరెన్స్ నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు మన తప్పుల మధ్యలో కూడా మనల్ని వదిలిపెట్టడు అనేది మొదటి పాఠం. మేము ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పుల మధ్యలో కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టడు. పశ్చాత్తాపం ద్వారానే విమోచన వస్తుందని నువ్వు గ్రహించాలి. అలాగే విమోచన తర్వాత మన విధేయత, పునరుద్ధరణ కూడా మనకు వస్తుంది అనేది మనం చూడాలి.
అలాగే నేను ఇక్కడ 7 మాటలు చెప్పా కదా, మీకు ఒకసారి గుర్తు చేస్తాను. మొదటిది, విమోచన అనేది దేవుని యొక్క చర్య. కాబట్టి మన చర్య కాదు. మనం ఈరోజు బాగున్నామంటే ఇది దేవుని యొక్క కార్యం. రెండవది, పశ్చాత్తాపం తర్వాతే విమోచన వస్తుంది. మనం పశ్చాత్తాపం పొందాలి. మన పాపాల నుంచి మనం ఇప్పుడైనా తిరిగితే దేవుడు మనల్ని, యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, మీరు ఇప్పుడైనా నా ఎద్దుకు వస్తే నేను మిమ్మల్ని చేస్తాను. యోబు గ్రంథంలో కూడా చదువుతాం, ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపడి పాపాలు తిరిగితే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానని. సో విడుదల తరచుగా అసౌకర్యానికి గురి చేస్తుంది. మూడవది, విడుదల ఎప్పుడు కూడా అసౌకర్యంగా మనకు ఉన్నప్పటికీ కూడా అది జీవితాన్ని మనకిస్తుంది. నాలుగవది, విడుదల మనల్ని విధేయతకు దారితీస్తుంది. విడుదల విధేయతకు దారితీస్తుంది. ఐదవది, విడుదల మనకు దేవుని యొక్క ఓర్పును సూచిస్తుంది. దేవుడు ఎంత ఓర్పు కలిగిన వాడో, ఎంత దీర్ఘశాంతుడో అది చూపిస్తుంది. సో కొన్నిసార్లు మనం అనుకున్న స్టైల్లో, అనుకున్న టైప్లో, అనుకున్నట్టుగా మనకు జరగకపోవచ్చు. మనం అనుకుంటాం, ఎప్పుడైనా కష్టాలు ఉంటే ఎవరైనా వచ్చి నాకు హెల్ప్ చేయాలి అని అనుకుంటాం కదా. మనకు అక్కడ అలాగా జరగకపోవచ్చు. దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. కానీ దేవుని యొక్క ఓర్చు, మనం ఎన్నిసార్లు దేవునికి విడుదల, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా ఉన్నామో దేవుడు అన్నిసార్లు ఓర్చుకొని ఉన్నాడు మన ఎడ. సో ఆరవది, విమోచన పునరుద్ధరించబడినటువంటి ఆ మిషన్కు దారితీస్తుంది. ఆ పని కోసం దేవుడు మళ్ళా నీకు ఏ పని అయితే మొదట్లో నీకు ఇచ్చాడో ఆ పనినే దేవుడు మనకు మళ్ళా అక్కడ తీసుకొస్తాడు. విడుదల, డెలివరెన్స్, విమోచన అనేది ప్రభువుకు సంబంధించింది, మనది కాదు. మన యొక్క దీవెన మనం ఏ విధంగా ఉండాలి అని అంటే మనం ఈ విధంగా ఉండాలి. సో యోనా గ్రంథంలో నుంచి మనం ఈ పాఠాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభువుని అడుగుదాం, ప్రభా ఎన్నిసార్లు మేము విడుదల మనం పొంది కూడా మరలా దేవుణ్ణి దుఃఖపెట్టే వారిగా ఉన్నాం కదా. దేవుడు రక్షించాడు, దేవుడు పని కోసం మనల్ని ఉన్నారు. చాలామంది, ఉదాహరణకి చాలామంది చాలా పనులు చేస్తామని రాశారు కదా, మందిరంలో మేము ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం అన్నాం. కానీ మనల్ని దేవుడు విడిపించాడు, బంధకాల నుంచి విడిపించాడు. కానీ మరలా మనం అది చేయటం లేదు. ఇది నాన్న దేవుని బిడ్డలుగా ఉన్న మనము, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న మనము, దేవుని కార్యాలను మనం జరిగిద్దాం. కాబట్టి యోనా యొక్క మరి జీవితంలో నుంచి మరొక పాఠం ఈ దినాన నేర్చుకోవటానికి ప్రభు మనకు ఇచ్చాడు. ఈ యొక్క అగాధంలో నుండి విడిపించి మరి నూతన ఆరంభాన్ని ఏ విధంగా ప్రారంభించాడో, మనం కూడా అగాధంలో ఉన్నప్పటికీ కూడా, మనం బాధలో, కష్టాల్లో, కృంగిన స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ప్రభు మనల్ని ఆయన విడిపించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇది నాన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క కార్యాలను మనం చూద్దాం. దేవుని యొక్క గొప్ప కార్యాలను మన జీవితాల్లో చూడాలి అంటే మనం విడుదల పొందేవారిగా ఉండాలి. సో గాడ్ డెలివర్స్ అస్ ఫ్రమ్ ద పిట్ అండ్ గివ్స్ అస్ ఎ న్యూ బిగినింగ్. నువ్వు సమర్పించుకున్నట్లయితే ప్రభు నీకు గొప్ప కార్యాలు ఆయన చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ గొప్ప కార్యాలు మన మధ్యలో జరగటానికి ప్రభుని అడుగుదామా, ప్రార్థన చేద్దాం.